హలో అండి, నా పేరు రఘు అండి. అయితే మన బతుకమ్మ సంబరాల గురించి చెప్తున్నానండి. ఈ సంవత్సరం మన బతుకమ్మ సంబరాలు చాలా బాగా జరిగాయండి. మా ఊర్లో చాలా బాగా జరిగాయి. అయితే మా ఊరు ఎక్కడో కాదండి, మా ఊరు కోరుట్ల జిల్లా జగిత్యాల అండి. ఇక్కడ ఒకటి మినీ ట్యాంక్ బండ్ అనేది ఉన్నదండి. అది మినీ ట్యాంక్ బండ్ అంటే మన హైదరాబాద్లో ఉండే ట్యాంక్ బండ్ అనుకోకండి. అంటే ఇక్కడ ఒక చిన్నంతలా మా ఊర్లో మున్సిపల్ వారు మినీ ట్యాంక్ బండ్ లాగా తయారు చేశారండి. కానీ చూడడానికి చాలా బాగుంటుందండి. అది బతుకమ్మ సంబరాలు వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం లైట్ల ఫోకస్‌తోని చాలా మంచిగా అలరించిపోతుందండి రూపురేఖలతోని. ఇక్కడ మంచిగా మన ఆడవాళ్ళు అందరూ బతుకమ్మ సంబరాలు కూడా చాలా బాగా జరుపుకుంటారండి. అయితే ఖాళీ టైంలో కూడా అందరూ కొంచెం ప్రశాంతత కొరకు కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. కానీ ఇందులో స్పెషల్ ఏంటిదంటే మన బతుకమ్మ సంబరాలు అయితే చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ. అయితే ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఆ డీజే సౌండ్లతోని అందరు ఎంత మంచిగా ఆడుతున్నారో ఆటపాటలతోని ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు మన పెద్దవాళ్ళు 80s 90sలో ఆడవాళ్ళు అప్పుడు సొంత మాటలతోని ఎలా అంటే వాళ్ళ సొంత వాక్యాలతోని పాటలు నేర్చుకొని బతుకమ్మల చుట్టూ ప్రదక్షిణలాగా తిరిగి వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటూ మంచిగా ఆడుతూ పాడుతూ ఆడిన తర్వాత నిమజ్జనం చేసేవాళ్ళు. అప్పుడు ఉండే ట్రెండింగ్ అలా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసి అందరూ డీజేలకు చాలా బాగా అలవాటు పడిపోయిందండి. చూశారు కదా, డీజే సౌండ్ లేనిది వాళ్ళ ఆట ఆడడమే లేదండి. అందరూ చాలామంది సోషల్ మీడియా ట్రెండింగ్ మారినక్క నుంచి అందరూ డీజేల సౌండ్లకి అలవాటు పడిపోయారండి. ఎందుకంటే అలా జరుగుతుంది డీజే సౌండ్లు అంటే ప్రతి ఒక్కరు. ఎనవే అయినా కూడా మన ఆడవాళ్ళు ఏమైనా తక్కున్నారా అండి? వాళ్ళ ఆటపాటలతోనూ డ్యాన్సులతో డీజే సౌండ్ల ముంగట చాలా బాగా చేస్తున్నారండి. ఎన్నెల లేని కళ వాళ్ళు ఇయ్యలక్క రప్పిస్తులు. అంటే వాళ్ళ డ్యాన్స్ అనేది ఇవాళ చూడడం జరుగుతుంది. అంటే ఎందుకంటే సహజంగా వాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్ లాగానే ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు డ్యాన్స్ చేయడానికి జరగదు కదండి. ఏదో ఈ బతుకమ్మ సంబరంగా అలా డ్యాన్స్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. ఎన్నెల లేని కళ మన బతుకమ్మ సంబరం దళంగా సంవత్సరానికి ఇలా డ్యాన్స్ చేయడం జరుగుతుంది మన ఆడవాళ్ళు. కానీ చాలా బాగా చేస్తున్నారు కదండి, చూడడానికి చాలా బాగుంది. ఎందుకంటే ఇలా సంతోషంగా అందరూ ఉండాలని మనం కోరుకుంటున్నాం. చల్లని గౌరమ్మ కూడా మన అందరినీ చాలా బాగా చూడాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇట్లా ఆటపాటలతో చిన్న పెద్దలతో కూడా చాలామంది డ్యాన్స్ ఆటపాటలతో నాకు చూస్తుంటే నాకే చాలా సంతోషం కలిగిందండి అక్కడ. ఎందుకంటే సంవత్సరానికి ఒక రోజే కావచ్చు బతుకమ్మ పండుగ, కానీ మన ఆడవాళ్ళకైతే ఇది ఒక గొప్ప సెలబ్రేషన్ అండి. ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం చెప్పడానికి అంటే ఈ బతుకమ్మ పండుగ చాలా గొప్ప అండి. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మంచిగా మన ఆడవాళ్ళు తెలుగు సంప్రదాయాలతో కొత్త వస్త్రాలు ధరించి మంచిగా బతుకమ్మలను పూజించి గౌరమ్మ దేవతలను మంచిగా పూజించి నీళ్ళలో నిమజ్జనం చేసి కుటుంబ సమేతంగా పోయి మంచిగా సత్తిపిండి అవన్నీ ప్రసాదాలు తిని మంచిగా ఆ గౌరమ్మ దేవతను మంచిగా దర్శనం చేసుకొని మనం ఇంటికి రావడం జరుగుతుంది కదండి గల. ఎందుకంటే మనకు తెలుగింటి సాంప్రదాయం ప్రకారం మన గౌరీ దేవతను ఎలా పూజిస్తామో అలా గౌరీ దేవతను పూజించడం మన బతుకమ్మ సాంప్రదాయం. కాబట్టి చూడండి ఎంత బాగా చేస్తున్నారు అందరూ, చాలా బాగుంది కదండి. ఓకే. అదేవిధంగా మన ఛానల్ని గిట్లా చూసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్